బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లుఫ్తాన్సా కు చెందిన ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్ కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లుగా దుండగులు ఈ మెయిల్ ద్వారా హెచ్చరించారు. అయితే శంషాబాద్ చేరుకునేలోగా విమానాన్ని పేల్చేస్తామని బెదిరింపు మెసేజ్ పంపించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది, భద్రతా విభాగాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇది ఫేక్ ఈమెయిల్ అని నిర్ధారించుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఇదే మొదటిసారి కాదు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు ఫోన్ ద్వారా. రత్నకుమార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? శివాని, గత కొన్ని రోజుల క్రితం ఇదే బాంబు బెదిరింపుకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కొంతమంది ఆగంతకులు ఒక మెయిల్ ను పంపించడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి పోలీసులను అప్రమత్తం చేసి బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ ద్వారా తనిఖీలు చేసినప్పుడు అక్కడ అది ఫేక్ మెయిల్ గా ఐడెంటిఫై చేశారు. ఇది మర్చిపోకముందే ఇప్పుడు మరొక ఘటన అనేది చోటు చేసుకుంది. ఆగంతకులు మరొక మెయిల్ ను పంపించడం జరిగింది. జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్ వస్తున్నటువంటి లుఫ్తాన్సా ఫ్లైట్ కు ఈ బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఒకసారిగా ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమై పూర్తిగా అక్కడ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇటు లుఫ్తాన్సా ఫ్లైట్ ను పేల్చి వేస్తామంటూ కూడా ఈ యొక్క మెయిల్ ను ఎయిర్పోర్ట్ అధికారులకు పంపించారు. అయితే దీనికి సంబంధించి గత కొన్ని గంటల నుంచి విచారణ చేసిన అనంతరం ఇదొక ఫేక్ మెయిల్ అనేది ఐడెంటిఫై చేశారు. అయితే ఇదంతా కూడా ఈ మెయిల్స్ గతంలో అనేక సందర్భాల్లో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది. అవన్నీ కూడా ఫేక్ గా తేలింది. ఇప్పుడు మరొకసారి ఇప్పుడు వచ్చినటువంటి ఈమెయిల్ కూడా ఫేక్ అనే ఐడెంటిఫై చేశారు. ఎప్పుడైతే మెయిల్ అనేది వచ్చిందో, మెయిల్ వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపున డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేసి ఇది ఫేక్ మెయిల్ గా పోలీసులు నిర్ధారించారు. థాంక్యూ రత్నకుమార్.